బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన నితిన్ నబీన్ కు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన పదవీ కాలం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ప్రత్యక్ష రాజకీయాలపై ఎమ్మెల్సీ నాగబాబు సంచలన కామెంట్స్ చేశారు. తనకు ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదని, పార్టీ కార్యకర్తగా ఉండడంలోనే ఎక్కువ సంతృప్తి ఉందని స్పష్టం చేశారు. వైసీపీ నేత జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు ఎమ్మెల్యే పరిటాల సునీత. వైసీపీ హయాంలో రాష్ట్ర అభివృద్ధి అస్తవ్యస్తంగా మారిందని ఆరోపించారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలిపారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఏపీ వ్యాప్తంగా వైసీపీ ర్యాలీలు నిర్వహిస్తోంది. కోటి సంతకాల పత్రాలను ర్యాలీలో ప్రదర్శిస్తున్నారు. వాటిని ఈ నెల 18న గవర్నర్ అబ్దుల్ నజీర్ కు అందజేయనున్నారు జగన్. నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు లోకేష్. పలువురు కేంద్ర మంత్రులను కలిసి విద్య, ఐటీ సంబంధిత అంశాలపై చర్చలు జరుపుతున్నారు. కేంద్ర మంత్రి అమిత్ షాను కలిసే అవకాశం ఉంది. 16న ఢిల్లీ నుంచి విశాఖకు రానున్నారు మినిస్టర్. తెలంగాణకు జరుగుతున్న జలదోపిడీపై టీఆర్ఎస్ పోరుబాటుకు సిద్ధమైంది. రాష్ట్ర ప్రాజెక్టులపై కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ కేసీఆర్ సమర శంఖం పూరించనున్నారు. ఈ మేరకు త్వరలోనే కార్యాచరణను ప్రకటించనున్నారు. కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు కేటీఆర్. వేం తిరగబడితే హస్తం పార్టీ ఖతం అవుతుందన్నారు. తమ సహనాన్ని పరీక్షించవద్దని హెచ్చరించారు. కేసీఆర్ హయాంలో పచ్చగా ఉన్న రాష్ట్రాన్ని అరాచకాలతో రాజ్యం వెళ్తుందన్నారు. హైదరాబాద్ మెట్రో సేవలు మరింత పెంచాలని నగరవాసులు కోరుతున్నారు. ఫ్రీక్వెన్సీ పెంచైనా రాత్రి వరకు కొనసాగించాలని అభ్యర్థిస్తున్నారు. రాత్రిపూట ప్రజా రవాణాను పెంచాలని కోరారు. ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో ఆర్టీసీని ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందని ఎమ్మెల్సీ కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. ఎమ్మెల్సీ కవితపై తీవ్రంగా మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. తాను హరీష్ రావుపై కోపంతో కాంగ్రెస్ లోకి రాలేదన్నారు. హస్తం పార్టీలోకి రావడానికి వైఎస్ఆర్ కారణమని క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ 2వ విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు కొనసాగింది. మెజార్టీ స్థానాలు హస్తం పార్టీ హస్తగతం చేసుకుంది. సెకండ్ ప్లేస్ లో బీఆర్ఎస్ ని నిలిచింది. ఇక థర్డ్ ప్లేస్ కే పరిమితమైంది బీజేపీ. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు ఏ క్షణంలోనైనా కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచే ప్రమాదం ఉందన్నారు. బీఆర్ఎస్ అధినేత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మొయినాబాద్ బర్త్డే పార్టీ ఘటనలో దువ్వెల మాధురి బంధువు పార్థసారథికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. కోర్టు విచారణకు హాజరు కావాలని తెలిపారు. అనుమతి లేకుండా పార్టీలో విదేశీ మద్యం, హుక్కా వినియోగించారని కేసు నమోదు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత మరింత పెరిగింది. ఏపీలో సింగిల్ డిజిట్ కే పడిపోయాయి టెంపరేచర్స్. సరకులో అత్యల్పంగా 4.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు వైద్యులు. దేశంలో ఎన్నికలు సక్రమంగా జరగడం లేదన్నారు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ. అడుగడుగున అవమానాలు రేకెత్తుతున్నాయని తెలిపారు. ఓట్ల చోరీ ద్వారా బీజేపీ గెలుస్తోందన్నారు. బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నితిన్ నబీన్ ఎంపికయ్యారు. ఇవాళ నితిన్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం బీహార్ లో మంత్రిగా కొనసాగుతున్నారు. ఈ మేరకు నబీన్ కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీ విదేశాల్లో పర్యటించనున్నారు. జోర్డాన్, ఇథియోపియా, ఒమాన్ లో పర్యటిస్తారు. 3 రోజుల పాటు ప్రధాని పర్యటిస్తారు. ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేయడానికి విదేశాలకు వెళ్తున్నారు. ఇక ఢిల్లీ పొల్యూషన్ పెరిగిపోవడంపై ప్రజలకు రాందేవ్ బాబా పలు సూచనలు చేశారు. ఇళ్లకు కట్టెలను వేసుకుని ఇంట్లో కూర్చుని కపాలభాతి వంటి యోగాసనాలు చేస్తే ఆరోగ్య సమస్యలు దరిచేరవన్నారు. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భార్య జమీమా గోల్డ్ స్మిత్ ఎలాన్ మస్క్ కు లేఖ రాశారు. తన ఖాతాకు విజిబిలిటీ ఫిల్టరింగ్ సరిచేయాలని కోరారు. భర్తను కలవడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదని ఆరోపించారు. ధర్మశాలలో దుమ్మురేపారు. 3వ టీ20లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. బ్యాటింగ్, బౌలింగ్ లో అద్భుత ప్రదర్శన చేసింది. 7 వికెట్ల తేడాతో సఫారీలపై ఘన విజయం సాధించింది. ముంబైలోని వాఖండే స్టేడియంలో మెస్సీ సందడి చేసి అభిమానులకు మర్చిపోలేని అనుభూతిని పంచాడు. క్రికెట్ గాడ్ సచిన్ తో భేటీ అవ్వడం ఈ పర్యటనకి హైలైట్ గా నిలిచింది. మెస్సీని చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. అఖండ 2 మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో బాలయ్య ఫుల్ ఖుషీగా ఉన్నారు. హైదరాబాద్ లో విజయోత్సవ సభ నిర్వహించారు. ప్రేక్షక దేవుళ్లకు ధన్యవాదాలు తెలిపారు. అటు థియేటర్స్ లో కూడా దుమ్ము దులుపుతోంది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తన యాక్టింగ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తాను గొప్ప నటుడిని కాదని ఎమోషనల్ సీన్స్ లో నటిస్తే ఆడియన్స్ నవ్వుతారని చెప్పారు.
ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి రిలీజ్ అయిన దేఖ్ లేంగే సాలా సాంగ్ యూట్యూబ్ లో సంచలనం సృష్టిస్తోంది. యూట్యూబ్ లో ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఈ పాటను సంగీత ప్రియులు రిపీట్ మోడ్ లో వింటున్నారు. టాలీవుడ్ కు దిష్టి తగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు మ్యూజిక్ డైరెక్టర్ తమన్. యూట్యూబ్, సోషల్ మీడియా ఎక్కడ చూసినా ఒకరినొకరు తిట్టుకుంటున్నారని తెలిపారు. ఇండస్ట్రీలో ఐక్యత లేదన్నారు.